పలమనేరు పట్టణ ప్రజలందరికీ నా శుభాభివందనాలు, అందరికీ పాదాభివందనాలు. అభివృద్ధి గురించి మాట్లాడుకునే రోజులు ఆరంభమైనాయి. ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలనే దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రతి గ్రామానికి రోడ్డు ఇవ్వాలని మాట్లాడుకుంటా ఉన్నాం. ప్రతి ఇంటికి డ్రైనేజీ ఉండాలని మాట్లాడుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరూ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో పలమనేరులో సగౌరవంగా యూత్ అందరూ కాలు ఎగరేసుకొని రెడీగా ఉండండి. మన పలమనేరులో మనమే ఉద్యోగం చేసుకునే రోజులు ఆరంభమవుతాయి. ఇది సిద్ధం కాదు, సంసిద్ధం కాదు, ఇది యుద్ధం. కోరే శంకరన్న వెంట ఉరిమురిమి ఉప్పెనలౌదాం ఊరువాడ యుద్ధంగా, ఉరిమురిమి ఉప్పెనలౌదాం ఊరువాడ యుద్ధంగా, కన్నీళ్ళే తుడిచే చేయికి సైన్యమౌదాం సిద్ధంగా, కన్నీళ్ళే తుడిచే చేయికి సైన్యమౌదాం సిద్ధంగా. గుండె గుండెకు అండనీయగ కదిలింది కాంగ్రెస్ దళం, మన గుడిసె గుడిసెకు ధైర్యమీయగ కదిలింది కాంగ్రెస్ దళము. ఈ రోజు మీరందరూ ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ, ఎంతో ఎండలు కాస్తా ఉన్నప్పటికీ, ఈ ఎండల్లో మీరందరూ వచ్చి సహకరించిన విధానం నా జీవితాంతకాలం నేను గుర్తుపెట్టుకుంటానమ్మా. మీ బిడ్డ అని చెప్పి వచ్చినారు మీరు, నన్ను ఒక బిడ్డగా నమ్మినారమ్మా. ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవంతో మీరందరూ వచ్చిందే చూస్తుంటే నాకు సంతోషం అవుతా ఉంది. ఎన్నెళ్ళు ఎడతెగని కన్నీళ్ళు, ఏ ఇల్లు చూసిన గాని ఎనలేని వేదనలు, మన నీళ్ళు నిధులు చదువులు కొలువులు అన్నారు, మన పిల్లల బతుకులతో చెలగాటం ఆడారు. గతమే మేలన్నట్టు ఉన్నది ఈనాడు, వినటోడే లేడు ఇప్పుడు నేల తల్లి గోడు. చల్లందుకే కదిలిందిరా మన శంకరన్న దళము, ఉరిమురిమి ఉప్పెనలౌదాం ఊరువాడ యుద్ధంగా, ఊరువాడ యుద్ధంగా, కన్నీళ్ళే తుడిచే చేయికి సైన్యమౌదాం సిద్ధంగా, సైన్యమౌదాం సిద్ధంగా. గుండె గుండెకు అండనీయగ కదిలింది కాంగ్రెస్ దళము. నేను సూటిగా ఒకటి చెప్పదలుచుకోవాలనుకుంటున్నాను. అందరి ఆశీర్వాదంతో మీరందరూ ఎవరెవరు ఏమేమి చేయాలనుకున్నారో పలమనేరు పట్టణంలో ఏమేమైతే విఫలమైనారో అవన్నీ చేసేదానికి ఈ రోజు ఆ తల్లి ఓం శక్తి అమ్మ ఈ రోజు ఆశీర్వాదం ఇచ్చింది. దిక్కేది దళితన్నకు దారేది, మహిళలకు రక్షణ లేదు, విద్యార్థికి విలువే లేదు, గిరిజనులు ఆదివాసుల గోస చూడలేము, బీసీ మైనారిటీలకే భరోసా లేదు. పల్లె పల్లె తిరిగి బాధలు బాధలు చూశాడు, పలమనేరు అభివృద్ధే తన ధ్యేయం అన్నాడు, తన ఇల్లు పిల్లలను వదిలి మనకై నిలిచిన శంకరుడు. ఉరిమురిమి ఉప్పెనలౌదాం ఊరువాడ యుద్ధంగా, కన్నీళ్ళే తుడిచే చేయికి సైన్యమౌదాం సిద్ధంగా. గెలిచిన తర్వాత ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క వాకిలి 2,55,000 మంది లెక్కేసి మరి ఎవరెవరు అని చెప్పి చూసుకొని ప్రతి ఒక్కరు ఏం చేస్తా ఉంటారు మానిటర్ చేసి ప్రతి ఒక్క డెవలప్మెంట్కి ఏం చేయాలని చెప్పి పునాదులు తీసుకుంటాం. అది ఎమ్మెల్యే. ఇది నిజం 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 నిజం. ముందుండి సాయం అంటూ వెనకుండి గుంజుతున్నారు, రైతు బంధు వేషం గట్టిన రా బంధులు ఈ పాలకులు, పట్నాల్లో మాదక ద్రవ్యం పల్లెల్లో మద్యం చేస్తుండ్రు స్వార్థం కోసం యువతను నిర్వీర్యం. రాజన్న రాజ్యం కోసం షర్మిలమ్మ పిలుపు అందుకోని ముందుకు వచ్చిన శంకరన్న గెలుపు, అవుతుంది చూడు ఆంధ్రలో చారిత్రక మలుపు. ఉరిమురిమి ఉప్పెనలౌదాం ఊరువాడ యుద్ధంగా, ఉరిమురిమి ఉప్పెనలౌదాం ఊరువాడ యుద్ధంగా, కన్నీళ్ళే తుడిచే చేయికి సైన్యమౌదాం సిద్ధంగా, కన్నీళ్ళే తుడిచే చేయికి సైన్యమౌదాం సిద్ధంగా. ప్రతి ఊరికి వస్తే సమస్యల గురించి మాట్లాడాలి అధికారులు. అది ఎవరైనా కానీ అప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయి. అది ఎవరైనా కానీ, అది కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ నేను కానీ ప్రతి ఒక్క నాయకుడు ఊర్లోకి వస్తే నిలదీయండి నిలదీయండి